శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమికి మనకి చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ శ్రావణ పౌర్ణమి రోజే గాయత్రీదేవి దర్శనం కూడా జరిగింది. గాయత్రీదేవి జననం అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి. అదేంటో తెలుసుకుందాం. ఈ గాయత్రీదేవి గౌతమ మహర్షి మొట్టమొదటిగా గాయత్రీదేవిని ఆరాధించినటువంటి వాడు. ఆయన అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని ఎన్నోసార్లు జపించి ఒక తపస్సులాగానే కఠోర తపస్సు చేసి ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యాడు. అట్లా ఆ మంత్రాన్ని జపిస్తూ అంత కఠోర తపస్సు చేసినాక గౌతమ మహర్షికి అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకి మెచ్చాను, ఏం కావాలో కోరుకోయ్యా, నీ దర్శన భాగ్యం కోసమే చేశానమ్మా, నేను త్రిసంధ్యలు నీ మంత్రజపాన్ని ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ వదలకుండా నిన్ను ఆరాధించేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని అడిగాడు. అలా ఆయనకి మొట్టమొదటిగా గాయత్రీదేవి యొక్క దర్శనమైన రోజు శ్రావణ పౌర్ణమి రోజు. ఇక అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. అమ్మవారిని దర్శించి ఆమెని చక్కగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో ఆ సమయంలో ఇంచుమించుగా దేశంలో ఆ రాజ్యములో అంతా కరువు కాటకాలతో నిండిపోయింది. ఆ అమ్మవారి శక్తితో ఆయన తనకున్నటువంటి కొద్దిపాటి స్థలంలో చక్కగా అన్ని సస్యాలను చల్లి పంట పండించి తన తోటి ప్రజలందరికీ ఆకలి తప్పులు లేకుండా ఆహారం పెడుతూ ఉన్నాడు. ఇలా అందరికీ చక్కగా సాయం చేస్తూ ఉంటే ఏమవుతుంది, మెచ్చుకుంటూ ఉంటారు కదా. పక్కన ఉన్నటువంటి సాటి బ్రాహ్మణులకి ఈయన మీద అసూయ ఈర్ష్య వచ్చింది. ఈయనని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు అన్న, ఆయన ఇంత మనకి సహాయం చేశాడే, ఆకలి దప్పులతో మనం అల్లాడుతుంటే మనల్ని పిలిచి తన దగ్గర ఆశ్రయం ఇచ్చి మనకి ఆహారం ఇచ్చాడు, తినడానికి భోజనం, ఆకలి దప్పులు తీర్చాడు అనేటువంటి విశ్వాసాన్ని మర్చిపోయి ఆయనకే హాని తలపెట్టాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో వారుకున్నటువంటి కొద్దిపాటి తపశక్తితో ఒక గోవుని సృష్టించి అది గౌతమ మహర్షి యొక్క పొలంలోకి వదిలేశారు. ఆయన చిన్న గడ్డి పరకతో గోవుని ఇలా అదిలించగానే అది పడిపోయింది. వీళ్ళందరూ వచ్చేసి నువ్వు గోహత్య చేశావని, ఆయన చేయని తప్పుకి ఆయనకి పాపాన్ని అంటకట్టి ఆయన్ని రకరకాల మాటలతో హింసిస్తూ ఉన్నారు. అది కూడా ఆయన నవ్వుతూ సహిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, ఆయన చెయ్యని తప్పుకి పాపం వచ్చింది, అయ్యో నేను గోహత్య చేశాను, గోవుని వధించాను, గోవుని వధించడం అది ఎన్నో తరాలుగా బాధిస్తుంది, దీని నుంచి ఎలా విముక్తినవ్వాలని ఆలోచిస్తూ అమ్మవారి మరలా గాయత్రీ మాతనే శరణు కోరి అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారినే ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అమ్మని ధ్యానించటం వల్ల ఆయనకు వచ్చినటువంటి ఆయన పాపమేమీ రాలేదు, కానీ ఆయన వచ్చినది అనుకుంటున్నటువంటి పాపం కూడా పోయింది. ఆ తర్వాత ఆయన శివుని ప్రార్థించి గోదావరి నదిని తీసుకువచ్చి మనందరికీ గోదావరిని ఇచ్చాడు. ఆయన చరితార్థుడయ్యాడు. తర్వాత ఆయనకి కొద్ది రోజుల తర్వాత ఇది జరిగినదంతా శ్రావణ పౌర్ణమి రోజే జరిగింది. అలాగే ఈ కొద్ది రోజుల తర్వాత ఈ బ్రాహ్మణులు చేసినటువంటి పని అంతా ఆయనకు తెలిసి మరి ఎప్పుడూ శాంతంగా ఉండేటువంటి గౌతమ మహర్షి ఆ రోజు కోపంతో ఆ బ్రాహ్మణులందరినీ శపించాడు. శపించిన తర్వాత ఆయన ప్రాయశ్చిత్తం చెంది, అయ్యో నేను వీరందరినీ అనవసరంగా శపించానే, వారు తప్పు చేస్తే చేశారు, నేను వదిలేయాల్సింది, అనవసరంగా శపించానే అని బాధపడుతూ మనసులో ఎంతో బాధ ఆవేదనతో ఉండిపోయాడు. అది చూసి గాయత్రీదేవి వచ్చి, నీవు ఏ తప్పు చేయలేదు, దుష్టులని శిక్షించవలసిన బాధ్యత అందరికీ ఉంది, నీవు మంచివాడు అయినంత మాత్రాన పక్కవాళ్ళు తప్పు చేస్తే చూస్తూ ఊరుకుంటాం కూడా తప్పే, నీవు చేసినది పాపం ఏమీ లేదు, దుష్టుల్ని శిక్షించావు, అది మంచిదే అని ఆయనకి కొంత జ్ఞానోపదేశం చేసి అమ్మవారు వెళ్ళిపోయారు. ఈ విధంగా గౌతమ మహర్షి గాయత్రీదేవి కరుణా కటాక్షాలను పొందాడు. ఎట్లా అంటే గాయత్రి అమ్మవారు ఆయనకి కనిపించినప్పుడు 5 ముఖాలతో కనిపించారంట. ఎలా 5 రంగులు ఉన్నాయి, ఒక్కొక్క మొహం ఒక్కొక్క వర్ణంతో ఉంది. ఒకటి ముత్యాలో ఎంత తెల్లగా ఉంటే అంత తెల్ల వర్ణంతో, ఇంకొకటి పగడపు వర్ణంతో, ఇంకొకటి ఇంద్రనీల వర్ణంతో, ఇంకొకటి బంగారు వర్ణంతో ఉంది, ఇంకొకటి
వజ్రం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉందండి. ఇలా 5 ముఖాలతో 5 వర్ణాలతో కనిపించినటువంటి గాయత్రీ మాతని ధ్యానం చేశాడు ఆయన ఆరాధించుకున్నాడు. ఆయనతో పాటు మనకి కూడా అమ్మవారిని ఆరాధన చేసేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఈరోజు శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ మాత లోకమంతా సంచారం చేస్తూ ఉంటుందంట, తిరుగుతూ ఉంటుందంట. సో అందుకని వేదాధ్యయనం కానీ, చదువుకు సంబంధించిన ఏదైనా ఒక ముఖ్య విషయం నేర్చుకోవాలనుకున్నా, చదువుకు సంబంధించిన ఏ విషయాలైనా, విద్యా సంబంధిత ఏ విషయాలైనా కూడా ఈరోజు ప్రారంభిస్తే నిరాటంకంగా ఆ పనుల్లో విజయం సాధిస్తాము. గాయత్రీ మాత అనుగ్రహం మనకి లభిస్తుంది అని శాస్త్రవచనం. మరలా ఈ శ్రావణ పౌర్ణమిలో ఇంకొక కార్యక్రమం విషయంలో మరలా మీతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.